గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై మరోసారి పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజు కాంగ్రెస్ అంతర్గత విషయాలను కూడా ప్రస్తావిస్తూ ఆ పార్టీ రాజకీయ సంస్కృతిని తూర్పారబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్న మోడీ భాజపా ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. భాజపా మిషన్ పార్టీ, కాంగ్రెస్ కమిషన్ పార్టీ అంటూ ఆసక్తికర ప్రసంగం చేశారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి భవిష్యత్ ప్రధానిగా ప్రశంసలు అందుకుంటున్న నరేంద్ర మోడీ మరోసారి ఆసక్తికర ప్రసంగం చేశారు. కాంగ్రెస్ భాజపాల మధ్యనున్న మౌలికాంశాలను, రాజకీయ చరిత్రను ప్రస్తావించారు. గుజరాత్ లో భాజపా విజయాన్ని అందరి విజయంగా వర్ణిస్తూ పార్టీ కార్యకర్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న తపన కాంగ్రెస్ లో ఏమాత్రం లేదని, అసలు ఢిల్లీలో ప్రభుత్వం ఉందని ఎవరికీ అనిపించడం లేదని విమర్శించారు. దేశానికి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ అందించిన చరిత్ర లేదన్న మోడీ ఒక కుటుంబం కోసం ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. मनमोहन सिंह जी की जगह पर अगर प्रणब मुखर्जी को प्रधानमंत्री शायद बनाए होते तो शायद इतनी बर्बादी नहीं हुई होती, क्योंकि वो जमीन से जुड़े इंसान थे, वो समस्याओं को जानते थे, समस्याओं के समाधान के लिए భాజపా అభివృద్ధి కారక పార్టీ అన్న మోడీ తమ ప్రణాళికలను ప్రపంచమంతా అధ్యయనం చేస్తోందని గుర్తు చేశారు. భాజపా ఎక్కడ అధికారంలో ఉన్నా అభివృద్ధి కోసమే పాటుపడిందన్నారు. భాజపాను దేశాభివృద్ధికి ఉత్ప్రేరకంగా మోడీ వర్ణించారు. ప్రధానిగా వాజ్పేయి పాలనను, తెగువను ప్రశంసించారు. కాంగ్రెస్ అరాచక పాలనకు భాజపాయే అసలైన మందుగా మోడీ వర్ణించారు. కాంగ్రెస్ కమిషన్ పార్టీ అయితే భాజపా మిషన్ ఉన్న రాజకీయ పక్షంగా నరేంద్ర మోడీ అన్నారు. అవసరం తీరిపోయాక సీతారాం కేసరి వంటి నేతలను కాంగ్రెస్ బయటికి గెంటేసిందని విమర్శించిన మోడీ మొరార్జీ దేశాయ్, వీపీ సింగ్ వంటి నేతలు కాంగ్రెస్ ను వీడాకే ప్రధానులయ్యారని గుర్తు చేశారు.